హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటో నడిపే ఓ సాధారణ వ్యక్తి ఎలా మాఫియా డాన్గా మారాడు? చెన్నై వీధుల్లో శవాల పెరడు పెట్టిన ఆటో శంకర్ కథ తెలుసా మీకు? రాత్రివేళ చెన్నై వీధుల్లో చీకటికి ఓ పేరు ఉంది. ఆ చీకటి పేరే ఆటో శంకర్. అతని కథ వింటే చీకటి మీద కూడా భయం వేస్తుంది. అత్యంత క్రూరుడిగా పేరు పొందిన ఆటో శంకర్ ఎవరు? శంకర్ పేరు చెప్పగానే చీకటి కూడా వణుకుతుంది. ఈ భయంకరమైన కథ మీకోసం. మన దేశంలో ఎందరో సీరియల్ కిల్లర్స్ దశాబ్దాలుగా గడిచినా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తూనే ఉన్నారు. అలాంటి నేరగాళ్ల జాబితాలో మొదటి వరుసలో ఉండే పేరే ఆటో శంకర్. ఇతని అసలు పేరు గౌరీశంకర్. ఆటో నడుపుతూ ఆటో శంకర్గా అయ్యాడు. 1955లో వెల్లూరు జిల్లాలోని కాంగేయ నల్లూరు గ్రామంలో జన్మించిన శంకర్ పెరియార్ నగర్లో తొలుత పెయింటర్గా పనిచేశాడు. 1980 దశాబ్దంలో తమిళనాడు ప్రజలకు ఆటో శంకర్ అంటే హడల్. అతడొక ఆటో డ్రైవర్, దొంగసారా ఏజెంట్, కరడుగట్టిన క్రిమినల్, సీరియల్ కిల్లర్, స్త్రీలోలుడు, ప్రముఖులకు అమ్మాయిలను సప్లై చేసే బ్రోకర్, ఇలా షెల్లో ఎన్నో కోణాలున్నాయి. హత్యలు, రౌడీయిజమే మెట్లుగా నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న గ్యాంగ్ లీడర్. సోదరుడు మోహన్, బావమరిది ఎడిన్, శివాజీ, జయవేలు, జయరామన్, రవి, ఫలని, పరమశివన్లు ఆటో శంకర్ గ్యాంగులో సభ్యులు. 1988 సంవత్సరం వేసవిలో మండే ఎండల్లో అల్లాడుతున్న తమిళనాడు ప్రజలకు ఓ న్యూస్ పేపర్లో వచ్చిన వార్త భయాందోళనకు గురితీసింది. ఒక్కొక్కటిగా బయటకు వచ్చిన అస్థిపంజరాలు అతడి క్రూర మనస్తత్వానికి సాక్ష్యాలుగా దర్శనమిచ్చాయి. దీంతో ఆటో శంకర్ పేరు వింటేనే ప్రజలు భయంతో వణికిపోయారు. దీంతో అసలు ఎవరీ శంకర్, ఎందుకు నేరస్తుడిగా మారాడు అన్న సందేహాలు అందరి మదిలో మెదిలింది. నల్లగా, సన్నగా, రింగుల జుట్టుతో ఉండే శంకర్ను చూస్తే ఎవరైనా సరే అతడు అమాయకుడనే అనుకునేవారు. కానీ చింతనిప్పుల్లాంటి అతని కళ్ళ వెనుక దాగున్న క్రూరత్వాన్ని ఎవరు అంచనా వేసేవారు కాదు. అప్పట్లో మద్రాసు శివార్లలో ఉండే తిరువమ్మియూరు ప్రాంతాన్ని పోలీసులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. తిరువమ్మియూరు నుంచి మహాబలిపురం దాకా సముద్ర తీరం వెంబడి వేల సంఖ్యలో తాటి చెట్లు ఉండేవి. అక్కడ కళ్ళు ముసుగులో నాటుసారా వ్యాపారం జోరుగా సాగేది. ఆటో డ్రైవర్ అయిన శంకర్ నాటుసారాను తన ఆటోలో సరఫరా చేసేవాడు. ఈ క్రమంలోనే అతడికి పలువురు వేశ్యలతో పరిచయాలు ఏర్పడ్డాయి. మహాబలిపురం నుంచి మద్రాసు నగరం వరకు విటులకు తన ఆటోలోనే వేశ్యలను సరఫరా చేయడం మొదలుపెట్టాడు. ఈ పనిలో పెద్దగా ఆదాయం లేకపోవడంతో తిరువమ్మియూరు ప్రాంతంలో తానే సొంతంగా ఒక వేశ్యావాటికను ప్రారంభించాడు. తనకు పరిచయమున్న సెక్స్ వర్కర్లను పనిలో పెట్టుకుని విట్లను ఆకర్షించేవాడు. ఎల్బీ రోడ్డులోని ఒక లాడ్జిని, పెరియార్ నగర్లోని కొన్ని గుడిసెలను వ్యభిచారానికి అడ్డగా మార్చాడు. తన దందాకు ఎవరు అడ్డు రాకుండా పోలీసులు, రాజకీయ నాయకులను కూడా అందులో భాగస్వాములను చేశాడు. కాకి, ఖద్దరు అండతో ఆటో శంకర్కు తిరుగు లేకుండా పోయింది. శ్రీరోలుడైన ఆటో శంకరచు ఇతర వ్యభిచార కేంద్రాలకు వెళ్తూ వేశ్యలతో కోరికలు తీర్చుకునేవాడు. ఈ క్రమంలో మౌంట్ రోడ్లోని దేవీ థియేటర్ దగ్గర ఉండే పాల్స్ క్యాబరెట్కు శంకర్ రెగ్యులర్గా కస్టమర్. అక్కడే తొలిసారిగా క్యాబరే డాన్సర్ లలితను చూసి మనసు పారేసుకున్నాడు. తన అంగ అర్ధ బలంతో ఆమెను లోబరుచుకుని ప్రేయసిగా మార్చుకున్నాడు. అతడి వేధింపులు భరించలేకపోయిన లలిత కొద్ది రోజుల తర్వాత ముత్తు అనే వ్యక్తితో పారిపోయింది. దీన్ని అవమానంగా భావించి రగిలిపోయిన శంకర్ తన గ్యాంగుతో వారిద్దరిని వెతికి పట్టుకొని తన డెన్లో కిరాతకంగా చంపేశాడు. అంతకు ముందు ఓ అమ్మాయి విషయంలో జరిగిన గొడవలో ముగ్గురిని హత్య చేసి శవాలను కాల్చి నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి గోడల్లో పూడ్చేశాడు. నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్న కొద్దీ శంకర్లో స్థాయి పెరిగింది. చాలామంది రాజకీయ నాయకులు, పోలీసులు, అధికారులతో అతడికి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. పెరియార్ నగర్లో అప్పట్లో శంకర్ కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశానికి రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో 9 మంది యువతుల మిస్సింగ్ వెనుక శంకర్ హస్తం ఉన్నట్లు బయటకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. వారందరినీ ప్రముఖ రాజకీయ నాయకుల కోరికలు తీర్చేందుకు వినియోగించుకున్న శంకర్ ఆ తర్వాత వారిని చంపేసినట్లు తెలిసింది. అయితే ఆ యువతుల పేర్లను మాత్రం పోలీసులు బయటపెట్టలేదు. శంకర్కు అత్యంత సన్నిహితులైన పోలీసులు ఆ ఆధారాలు బయటకు రాకుండా నాశనం చేసినట్లు ఆరోపణలున్నాయి. 1987లో మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ మరణం అనంతరం ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా తమిళనాడులో గవర్నర్ పాలన ఏర్పాటైంది. దీంతో ఆ యువతుల మిస్సింగ్ కేసును లోతుగా దర్యాప్తు చేయాలని గవర్నర్ పీసీ అలెగ్జాండర్ డీజీపీని ఆదేశించారు. దీంతో పోలీసు టీం శంకర్ గ్యాంగ్లోని ముఖ్య అనుచరులను అదుపులోకి తీసుకుని విచారించగా ఒక్కొక్క ఘోరం బయటపడింది. దీంతో 1988లో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. చెన్నై సెంట్రల్ జైలుకు తరలించడానికి ముందు ఆటో శంకర్తో పాటు అతడి అనుచరులను పోలీసులు పల్లవరం పోలీస్ స్టేషన్లో విచారించారు. అక్కడ ఒక మహిళ సాయంతో శంకర్ తప్పించుకున్నాడు. అతడి కోసం ఎన్నో నెలల పాటు దేశమంతా గాలించిన తమిళనాడు పోలీసులు ఎట్టకేలకు ఒడిశాలోని రూర్కెలా స్టీల్ ఫ్యాక్టరీ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
అతడి అనుచరులు ఎల్దిన్, శివాజీలను సైతం అరెస్టు చేసి మద్రాస్ సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు అతడికి ఉరిశిక్షను విధించడంతో క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి విన్నవించుకున్నాడు. ఆ పిటిషన్ను తిరస్కరణకు గురికావడంతో 1995 ఏప్రిల్ 27న సేలం సెంట్రల్ జైల్లో అతడికి మరణశిక్ష అమలు. ఆటో శంకర్ నిజ జీవిత కథ సినిమా కన్నా కూడా భయంకరంగా ఉంది. కానీ అతడి చివరి రోజులో ఏం జరిగిందో మీరు ఊహించగలరా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మరిన్ని ఇలాంటి నిజమైన కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.